విజయనగరం జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం అవిరళంగా కృషి చేస్తున్నటువంటి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా విజయనగరం జిల్లాకి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ డైలీ ఎక్కడో ఒక దగ్గర గంజాయి అనేది దొరుకుతుంది. అంటే దీని గురించి నిర్మూలన చేయడానికి ఏ విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారు? సో నేను విజయనగరం జిల్లా ఛార్జ్ తీసుకున్నాక గంజాయిను ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని ప్రతిరోజు దాని మీద రేట్స్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. సో ఇప్పటిదాకా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ నమోదు చేయడం జరిగింది. అరౌండ్ 30 కేసెస్లో 100 మంది పైగా మనం ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే మనకు గంజాయి దొరుకుతుందో దానికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చాడు, ఎవరికి అమ్మాడు, అందరినీ దాంట్లో మనము ఫిక్సప్ చేసి అందరినీ ముద్దాయిగా చేస్తున్నాము, అందరినీ అరెస్ట్ చేస్తున్నాము. సో ప్రతి కేసులో ఇల్లు చేస్తున్నాము. సో దాట్ మనం గంజాయి నిర్మూలించాలి, పూర్తిగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే హెబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తున్నాము, సస్పెక్ట్ షీట్స్. అదేవిధంగా మన జిల్లా దాటి కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యి మన జిల్లా నుంచి అదర్ ప్రదేశాలకి వెళ్తూ ఉంది. దానికి మనం 5 చెక్ పోస్ట్స్ కొత్తగా స్టార్ట్ చేశాము. సో మన జిల్లా బార్డర్స్ మీద మన జిల్లాలోకి ఎంటర్ కాకుండా మనం 5 చెక్ పోస్ట్ కూడా కొత్తగా ఏర్పాటు చేశాము. సో గంజాయి మీద పూర్తిగా ఫోకస్ పెట్టాము. సార్, గతం నుంచి కూడా చెక్ పోస్ట్ అయితే ఉన్నాయి, కానీ ఎందుకు నిర్మూలించలేకపోతున్నాం అంటే ఏం చెప్తారు? సో గతంలో ఒక చెక్ పోస్ట్ ఉండేది, నేను వచ్చినాక ఇంకా 4 చెక్ పోస్టులు స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి కేసులో అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎక్కడ పండిస్తున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ తీసుకువస్తున్నారు, ఎవరు ఇక్కడ వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు, ప్రతి దాని మీద మనము ఫోకస్ చేస్తే, ప్రతి దానికి మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకువస్తే ఖచ్చితంగా మనం నిర్మూలించగలుగుతాము. సో అదే స్ట్రాటజీతో మేము పని చేస్తున్నాము. సో దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతిరోజు దాని మీద రేడ్స్ చేయడము, దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టడము, దాని మీద షీట్స్ ఓపెన్ చేయడము, ఎవరైనా మళ్ళా రిపీట్ చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సరే, మనం ముఖ్యంగా అటు ఒరిస్సా, తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా, ఇటు విజయనగరం జిల్లాకు వస్తుంది. సో దీన్ని కట్టడి చేయడానికి వారితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ అధికారులతో? సో ఒడిశా స్టేట్ మోస్ట్ ఆఫ్ ది కల్టివేషన్ ఒడిశా స్టేట్ సైడ్కి ఉంది. మన ఏజెన్సీ ప్రాంతంలో ఇంతకుముందు కల్టివేషన్ ఉండేది, ఇప్పుడు అయితే కల్టివేషన్ లేదు. సో ఒడిశా వాళ్ళతో మేము ఇంటర్ స్టేట్ మీటింగ్లు చేస్తున్నాము. మా పై అధికారులు కూడా డిఐజీ గారు, డీజీ గారు, అదేవిధంగా పై అధికారులు అందరూ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెడుతున్నారు. ఎప్పుడైనా మనం ఏమైనా ముద్దాయి ఒడిశా వాళ్ళను అరెస్ట్ చేయాలంటే వాళ్ళతో మనం అసిస్టెన్స్ తీసుకుంటున్నాము. సో ఒడిశా స్టేట్తో మనం పూర్తిగా టచ్లో ఉన్నాము. సో వాళ్ళ కోఆపరేషన్ కూడా తీసుకుంటున్నాము. సో యువతకి అంటే ఎటువంటి సందేశం ఈ మధ్యకాలంలో మీరు అటు ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అదేవిధంగా కాలేజీలకు కూడా వెళ్ళి ఒక అవగాహన కల్పిస్తున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది సార్? సో మనము మన విజయనగరం జిల్లాలో ఒక సంకల్పం అనే ప్రోగ్రామ్ టేకప్ చేశాము. సో దానికి స్లోగన్ పెట్టాము, బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్. అంటే ఎవరు కూడా యువత ఈ డ్రగ్స్ జోలికి పోవద్దనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పించే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. సో ప్రతి కాలేజ్ విజిట్ చేసి అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళకి కొన్ని అవేర్నెస్ వీడియోస్ చూపించడం, డ్రగ్స్ సేవిస్తే దానికి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, ఎలా మన జీవనం, మన భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి కొంత ప్రింటెడ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రతి కాలేజ్లో ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము, ఒక డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఏమైనా వాళ్ళకు డ్రగ్స్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అనానిమస్గా దాని మీద కంప్లైంట్ పెట్టవచ్చు. సో దాని మీద పోలీస్ వాళ్ళు ఎవ్రీ 15 days ఓపెన్ చేసి దాని మీద చర్యలు తీసుకుంటారు. సో ఆ విధంగా మనము ప్రతి కాలేజ్ కవర్ చేసేటట్టు చూస్తున్నాము అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. సో యూత్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళు అంటున్నారు, మాకు ఇంత తెలిస్తే మేము ఎందుకు డ్రగ్స్ జోలికి పోతామని. సో ఆ ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పించే విధంగా పనిచేస్తున్నాం. సో ఇది అంటే గంజాయి నిర్మూలనకు అయితే విశేషంగా కృషి చేస్తున్నాం. అదేవిధంగా పక్క రాష్ట్రాల అధికారులతో కూడా మాట్లాడి అటు నుంచి రవాణా జరగకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా యూత్కి కూడా దీనిపై ఒక అవగాహన కల్పించి వారిని సన్మార్గంలో నడిపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మనతో చెబుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.